అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తారీఖు మహిళా దినోత్సవం అయినా కూడా ఈ మహిళా దినోత్సవాన్ని ఒక నెల రోజుల పాటు మహిళలు నిర్వహించుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆజ్ఞ మేరకు 23, 24, 25 తేదీలలో ప్రతి డివిజన్లో 3 రోజుల పాటు 11 రకాల ఆటలను నిర్వర్తించాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా 23వ తారీఖు 24వ తారీఖు నాడు 10 రకాల పోటీలను నిర్వహించడం జరిగింది. దానిలో మహిళలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఒక అట్టహాసంగా నిర్వహించడం జరిగింది తోట మైదానం గ్రౌండ్లో. దానిలో ప్రతి ఒక్క మహిళ ఇంటి నుండి కదిలి మేము తక్కువ కదా అనే రీతిలో వాళ్ళు పాల్గొనడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇది ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చే మా మహిళా దినోత్సవ పండుగని వాళ్ళు రకరకాల గేముల్లో వాళ్ళకు తోచిన విధంగా ఆడుకుంటూ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులలో గెలుపొందడం జరిగింది. దాన్ని మేము మా ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం వారే బహుమతులను ఇస్తామని తెలియడం జరిగింది. దాన్ని మేము సంతోషిస్తున్నాం మా మహిళల తరఫున కూడా. ఎందుకంటే ఒక డివిజన్లో స్థాయిలో జరిగిన పోటీలను ఒక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మొత్తము అన్ని టోటల్ వరంగల్ తూర్పులో ఉన్న డివిజన్లోని గెలుపొందిన వారికి ఒకే స్టేజ్ మీద కూడా ప్రైజులు ఇస్తామని ప్రకటించడం దాన్ని మేము హర్షిస్తున్నాం. ప్రతి డివిజన్లో 33 ప్రైజులు రాబోతున్నాయి కాబట్టి మహిళలందరూ కూడా మేము ఎందుకు పాల్గొనొద్దని ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఆటలలో కూడా అన్ని 11 కార్యక్రమాలలో కూడా వాళ్ళు పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు కూడా లాస్ట్ రోజు కార్యక్రమంలో పెద్ద అట్టహాసంగా, అంగరంగ వైభవంగా ఈరోజు ముగ్గులు ఇంత పెద్ద ఎత్తున మొత్తం ఒక 40 నుండి 50 మంది మహిళలు ముగ్గుల కార్యక్రమంలో పాల్గొనడం మేము చాలా మా డివిజన్ తరఫున వారికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా చెప్పాలంటే అనేక రకాలుగా మహిళలకు సంబంధించింది ముందు వరుసలో ఉంచిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మేము సైతం అంటూ మహిళలందరూ కూడా ఒక ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషమైన విషయం ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.